నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో అనర్హులకు పెన్షన్లు తొలగించి అర్హులకు ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. దీనిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. పెన్షన్ కు అనర్హులని తెలిసిన ఎందుకు చర్యలు తీసుకోవడంలో జాప్యం జరుగుతుందో మంత్రి పరిశీలించాలని కోరారు. మీరంతా సీనియర్ మెంబర్స్ ఉన్నారు, అవసరం చాలా మంది. మినిస్టర్ గారు చెప్తున్నాను, సమానం చెప్పే ముందు పెన్షన్లు ఇవ్వడం అంటే పాలసీ, గవర్నమెంట్ పాలసీ ఓకే. అనర్హులకి పెన్షన్ ఇవ్వడం మాత్రం చాలా తప్పు అండి. అనర్హులకి పెన్షన్ మీరు మొగమాట పడవసరం లేదు. అనర్హులకి పెన్షన్ ఉంటే మీ అందరికీ తెలుసు ఎక్కడెక్కడ అనర్హులు ఉన్నారు. వాళ్ళు ఓపెన్గా తీయించి ఏర్పాటు చేయండి సార్, ఓపెన్ చేయండి, తప్పే ఉందండి. అదే అన్నాను నేను, అనర్హులు ఎవరో మనకు తెలుసు అందరికీ. ఎందుకు చెప్పలేకపోతున్నాం మనం, ఎందుకు చెప్పలేకపోతున్నాం? ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. రాష్ట్రంలో గత ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వంలో మహిళలపై దాడులు 4% తగ్గాయని హోంమంత్రి అనిత తెలిపారు. రాష్ట్రంలో గంజాయి సాగు ఎక్కడ లేకుండా చేయగలిగినట్లు చెప్పారు. మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు వివరించారు. గంజాయి అక్రమ రవాణాపై దృష్టి పెట్టడం వల్ల ఎన్డీపీఎస్ యాక్ట్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని వివరించారు. ఎక్కడైనా ఈవినింగ్ అయ్యేసరికి స్కూల్ దగ్గర, కాలేజీల దగ్గర డ్రోన్ ఎగురుతుంది. ఒక్కసారి ఎవరైనా సభ్యులు వచ్చి చూస్తే చూడమనొచ్చు అధ్యక్ష. ఎందుకంటే డ్రోన్ సర్వేలెన్స్ పెడుతున్నాం, సీసీటీవీ సర్వేలెన్సెస్ పెడుతున్నాం ఎవ్రీవేర్. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్తో పాటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో బ్యాడ్ టచ్ గుడ్ టచ్కి సంబంధించి కూడా ఈరోజు మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇందాక సభ్యురాలు మదనపల్లి కేసు గురించి మాట్లాడారు అధ్యక్ష. ఎస్, మదనపల్లి కేసు నిజంగా చాలా దురదృష్టమైన సంఘటన. ఎందుకంటే అటువంటి పశువు లాంటి వ్యక్తులు ఈరోజు సమాజంలో కొంతమంది తిరుగుతున్న సందర్భాలని కూడా మనం చూస్తున్నాం అధ్యక్ష. దీని మీద గవర్నమెంట్ ఎంత సీరియస్గా యాక్షన్ తీసుకున్నదన్న సంగతి కూడా తెలిసి ఆ ప్రెజర్ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాన్ని కూడా నేను ఈ సభలో ఉద్ఘాటిస్తున్నాను అధ్యక్ష. అంబటి రాంబాబుని మహానాయకుడిగా చిత్రీకరించేందుకు వైసీపీ నేతలు పనిగట్టుకుని గుంటూరుకు వస్తున్నారని జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు ధ్వజమెత్తారు. వైసీపీలో చేరాక తమ్మినేని సీతారాంకు క్యారెక్టర్ లేకుండా పోయిందని మాణిక్యరావు విమర్శించారు. అరండల్పేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రంగాలేని లోటు తీర్చే నాయకుడు రాంబాబు అని ముద్రగడ పద్మనాభం అనడం విడ్డూరంగా ఉందన్నారు. కాపు సమాజం గురించి ఏనాడు అంబటి రాంబాబు మాట్లాడలేదని అన్నారు. టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి నెయ్యి కల్తీ జరిగిందని చెప్పారని గుర్తు చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసి రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వేములకొండ శ్రీనివాస్, కంచర్ల శివరామయ్య, రాజా మాస్టర్ పాల్గొన్నారు. కానీ నిన్న ముద్రగడ పద్మనాభరెడ్డి ఒక్క మాట మాత్రం ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నాడంటే, ఏ హిందూ దేవాలయాల్లో ప్రసాదాలు తినకూడదు, ఏ హిందువులు గుడులకు వెళ్ళకూడదు, తిరుపతికి అసలే వెళ్ళకూడదు అనేటువంటి ఒక లక్ష్యంతో మేము పనిచేస్తూ ఉన్నాం. ఆ లక్ష్యానికి ప్రభుత్వం బ్రేక్ వేస్తూ ఉంది అని చెప్పేసి ఫ్లోలో అతను ఒక మాటనైతే ఒప్పుకున్నాడు. అంటే ఇలా లక్ష్యం ఏంటంటే హిందువుల మనోభావాలు దెబ్బతీయాలి, కల్తీ చేయాలి, రాష్ట్రంలో మత కల్లోలాలు సృష్టించాలి. ఇట్లా కల్లోలాలు సృష్టించడం ద్వారా రాష్ట్రంలో అసాంఘిక సంఘటనలు జరిగితే దాన్ని ప్రభుత్వం మీద నెట్టిపడేసి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అని చెప్పేసి ప్రభుత్వానికి అపకీర్తి తీసుకొచ్చి వీళ్ళు సునకానందం పొందాలని ప్రయత్నం చేశారు. కూటమి ప్రభుత్వం ఇంకో 3 సార్లు అధికారంలోకి వస్తుంది. మీరు ఎప్పటికి రాజ్యసభ సభ్యుల వారా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని ఏమీ ఉండదు, ఆ ఆశతో ప్రయాణం చేస్తూ ఉన్నారు. పెద్దవాడివి నువ్వు, నేను చాలా చిన్నవాడిని, నేను నిన్ను విమర్శించే అవకాశం నాకు ఎందుకు ఇస్తా ఉన్నావు? ఈ రోజున సాధారణ ప్రజలు కూడా ముద్రపడ పద్మనాభం గారిని విమర్శిస్తూ ఉన్నారు. మీరు వచ్చారు, మీ పార్టీలో ఉన్నటువంటి నాయకుడికి సంఘీభావం తెలపడానికి వచ్చి వెళ్ళిపోండి. అంతేగాని ఈ ప్రాంతానికి వచ్చి కులాల మధ్య కుంపటి పెడతా ఉంటే చూస్తా ఊరుకుంటామని అనుకోవద్దు. ఒకటే, ఈ రోజున కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలను గౌరవిస్తూ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే ఈ రోజున బడ్జెట్లో బీసీలకి 51,000 కోట్లను కేటాయించి ఈరోజు రాష్ట్రంలోని బీసీ వర్గాల మనస్సుల్లో చోటు సంపాదించుకున్న
ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ విమర్శించారు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబుని ఆయన పరామర్శించారు. వైసీపీ శ్రేణుల్ని టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు పెట్టి వేధించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మండిపడ్డారు. అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసి ఆయన్ను జైల్లో పెట్టి నైతికంగా దెబ్బతీయాలని చూడడం దుర్మార్గమని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రెట్టింపు ఉత్సాహంతో పోరాటం చేస్తామని ధర్మాన కృష్ణదాస్ వెల్లడించారు. మరి ఆయన అనేక సార్లు ఆయన ఇబ్బంది పెట్టినా, ఇటువంటి దాడులు చేసినా మరింత ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటూ మా అందరికీ ధైర్యం కలిగించి ఒక నాయకుడంటే ఎలా ఉండాలన్న దానికి నిదర్శనంగా ఉన్నటువంటి రాంబాబు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ, మరి మా జిల్లా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ అతని నాయకత్వం పట్ల, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల మరింత అంకిత భావంతో మేము కలిసికట్టుగా వైఎస్ఆర్ పార్టీకి అండగా ఉండాలి, జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని సమర్థించాలి. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బీజేపీ నాయకులు చేసిన దాడిని సిపిఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ వెల్లడించారు. బీజేపీ నాయకులు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన సందర్భంగా సిపిఐ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ, ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బీజేపీ ఆర్ఎస్ఎస్ వాదులు దాడి చేశారని మండిపడ్డారు. ఇలా చేయడం వలన రాజకీయ పార్టీల మధ్య కక్షలు, కార్పణ్యాలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకునే వరకు సిపిఐ పార్టీ వారికి అండగా ఉంటుందని స్పష్టం చేశారు. జనతా పార్టీ ముసుగులో ఆర్ఎస్ఎస్ వాదులు కోడిగుడ్లు, పెట్రోల్ సీసాలు, రాళ్లతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి చేయడం దుర్మార్గమైన చర్య అని ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కోటా మాల్యాద్రి, లింగంశెట్టి ఈశ్వరరావు, కరీం, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. 230 కోట్లు 230 కోట్లని చెప్తా ఉన్నాడు. తీరా చూస్తే అది 16 కోట్లు చైనా వాడు చూపించాడు. దీనికి అబద్ధాలు చెప్పడంలో నరేంద్ర మోడీ గిన్నిస్ బుక్లోకి ఎక్కినా ఆశ్చర్యపడక్కర్లేనటువంటి పరిస్థితులు ఇవాళ ఏర్పడుతూ ఉన్నది. చేసిన తప్పుని ఇది తప్పు అని వాళ్ళు చెబితే అక్కడ అది కరెక్ట్ కాదు, మేము చేసింది రైట్ అని స్టేట్మెంట్ ఇచ్చుకోవచ్చు, ఇంకో రకంగా తీసుకోవచ్చు. కానీ పెట్రోల్ తీసుకొచ్చి, కోడిగుడ్లు తీసుకొచ్చి, రకరకాల విన్యాసాలు, పైశాచిక విన్యాసాలు చేస్తూ ఉంటే ఇది సరైన విధానం కాదు. దీనిపైన అన్ని రాజకీయ పార్టీలవి బీజేపీకి వ్యతిరేకంగా ఒకే తాటి మీద నిలబడతాం, దీన్ని ఎండగడతాం. ఏది ఏమైనా సెక్షన్ 30 అమల్లో ఉందని స్వయాన ఎస్పీ గారు చెప్తా ఉన్నారు. ఏ కార్యక్రమం చెప్పినా, ఏ కార్యక్రమం చేసినా మీరు పర్మిషన్ తీసుకోవాలి. సెక్షన్ 30 మీరు మరి అమల్లో ఉందని చెప్తా ఉన్నారు. ఆ విధంగా గూండాలు, యువమోర్చా పేరు మీద కొంతమంది గూండాలు ఒక కిరాయి వాళ్ళ మూకలను తీసుకొని పార్టీ కార్యాలయాల మీద ముట్టడి పేరు మీద ఏ విధంగా వస్తూ ఉంటే పోలీసులు చోద్యం చూస్తారు. పైపెచ్చి మేము రాకపోయి ఉంటే మా కార్యకర్తలను చెప్తారు, మీరు లోపలికి వెళ్ళండి, మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పి గేట్లు వేస్తారా? వాళ్ళని మా ఆఫీసు ముందు ధర్నా చేయిస్తూ ఉంటే మీరు చోద్యం చూస్తారా? అంటే పెట్రోలు, డీజిలు, పెట్రోలు, కిరోసిను, కోడిగుడ్లు, రాళ్ళు తీసుకొచ్చారు అంటే ఒక పథకం ప్రకారం జరిగింది ఇది. దీని మీద పోలీసు వాళ్ళు కూడా ప్రత్యక్షంగా అక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా దీని మీద ఎంక్వైరీలో భాగస్వాములు కావాల్సిందే. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. మాస్టర్ మైండ్స్ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో రక్తదాన శిబిరం జరిగింది. బ్రాడీపేటలోని మాస్టర్ మైండ్స్ క్యాంపస్ లో నిర్వహించిన కార్యక్రమంలో మాస్టర్ మైండ్స్ సిబ్బందితో పాటు స్టూడెంట్స్ రక్తదానం చేశారు. బ్లడ్ డొనేషన్ వల్ల ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు తెలిపారు. ప్రతి ఏడు మాస్టర్ మైండ్స్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. శ్రేష్ఠ హాస్పిటల్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా పలువురు డాక్టర్లు కూడా ఈ క్యాంపులో సేవలు అందించారు. మాస్టర్ మైండ్స్ కళాశాల యొక్క ఆవిర్భావ దినోత్సవం, వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కళాశాల విద్యార్థులు మరియు సిబ్బంది అందరూ ఇవాళ రక్తదానం చేస్తున్నారు. గత 10-12 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం 1000 నుండి 1500 మంది పిల్లలు మాస్టర్ మైండ్స్ నుంచి రక్తదానం చేస్తున్నారు.
ఇవాళ ప్రత్యేకించి శ్రేష్ఠ హాస్పిటల్ వారి యొక్క వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కూడా వారి యొక్క సహకారంతో కూడా ఇవాళ ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అనేక సంవత్సరాలుగా దీని డైరెక్టర్ గారు శ్రీ మట్టుపల్లి మోహన్ గారి యొక్క సపోర్ట్ తోటి ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది విద్యార్థులు రక్తదానం చేస్తూ చాలామంది అనేక మంది ప్రాణాలను కాపాడేందుకు వారి వంతు యొక్క సహాయం చేస్తూ సొసైటీలో ఈ రక్తదానం పట్ల వారు అవేర్నెస్ని క్రియేట్ చేస్తున్నందుకు మట్టుపల్లి మోహన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.